దేవుని నామానికి వందనాలు. ఇస్సాకయ్య గారికి వందనాలు. నా పేరు విజయకుమారి అండి. నా భర్త పేరు గంగాధర్. మాది నల్లజర్లండి. అయితే 2023 నుంచి నేను ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. జంగారెడ్డిగూడెం వెళ్ళేవాళ్ళం. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత నేను ప్రార్థనా శక్తికి రావడం స్టార్ట్ చేశానండి. అయితే ఆగస్టు నెలలో ప్రార్థనా శక్తికి వచ్చానండి జంగారెడ్డిగూడెం. అక్కడ చెప్పాను అయ్యగారితో, ఇలాగ ప్రెగ్నెన్సీ పోయిందండి 3rd మంత్లో అని చెప్పాను. అయ్యగారు ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నారు. అలాగే 3rd మంత్ వెళ్ళిన తర్వాత 3వ తైలాభిషేకంలో అయ్యగారు ఈ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుద్ది అని చెప్పారండి. అయ్యగారు చెప్పినట్టుగానే నేను ఆ నెలలోనే ప్రెగ్నెంట్ అయ్యాను. అయితే 3rd మంత్ వచ్చిన తర్వాత అది బేబీకి హార్ట్ బీట్ లేదని అబార్షన్ చేసేసారండి. నేను ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిన తర్వాత 15 డేస్కి మళ్ళీ జంగారెడ్డిగూడెం తైలాభిషేకానికి వెళ్ళానండి డిసెంబర్ నెలలో అదే ఇయర్. అప్పుడు అయ్యగారితో చెప్పాను, ఇలా ప్రెగ్నెన్సీ పోయిందండి, హార్ట్ బీట్ లేదని తీసేశారని. అయ్యగారు డిసెంబర్ నెలలో చెప్పారండి, 2024లో నువ్వు గర్భఫలంతో వస్తావని. అయ్యగారు చెప్పినట్టుగానే నేను ఇక్కడ తైలాభిషేకానికి నా భర్త నేను మానకుండా వచ్చామండి 7 తైలాభిషేకాలకి. అయితే 2024 నెక్స్ట్ మంత్తో అయిపోతుంది. ఇది నవంబర్ నెల. నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని నేను చాలా బాధపడ్డానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 7వ తైలాభిషేకం అప్పుడు అయ్యగారితో చెప్పాను ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని. అప్పుడు అయ్యగారు చెప్పారు ప్రెగ్నెన్సీ వస్తుంది, నిలుస్తుందని. అయ్యగారు చెప్పినట్టుగా నేను ఆ వీక్లోనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యిందండి 2024లోనే ఆయన చెప్పినట్టు. బాబు పుట్టాడండి నాకు. ఇప్పుడు 2 ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత బాబు పుట్టాడండి. నేను బాబు కావాలని అడిగానండి. అయ్యగారు చెప్పినట్టుగానే బాబు పుడతారని చెప్పారు. బాబు పుట్టాడండి. బాబు పేరు విరాంశ్ అండి. 1 ఇయర్ కంప్లీట్ అయ్యిందండి. సాక్ష్యం చెప్దామని తీసుకొచ్చామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.